హలో వనకం, ఎలా ఉన్నారు? మన మేడిపండు చూడు మేలిమేనుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు సినిమాల గురించి మాట్లాడుకుని బాగా గ్యాప్ వచ్చింది కదా. అందుకే నేను వచ్చేసా. హియర్ ఇస్ అవర్ వీడియో అవర్ మోస్ట్ ఫేవరెట్ అండ్ పాపులర్ సెగ్మెంట్, మూవీస్ విత్ గుడ్ కాన్సెప్ట్ అండ్ బ్యాడ్ ఎగ్జిక్యూషన్. దానికన్నా ముందు ఈ మూవీస్ విత్ గుడ్ కాన్సెప్ట్ అండ్ బ్యాడ్ ఎగ్జిక్యూషన్ మీద ప్రీవియస్గా 4 వీడియోస్ చేసాం. వాటిని కూడా ఒక లుక్ వేసేయండి. హానెస్ట్గా కాంటెంట్ ఇవ్వడానికి మేము సిద్ధం, సబ్స్క్రైబ్ చేయడానికి మీరు సిద్ధమా? చేసేయండి అన్న, బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. ఏమవుతుంది? సో నెంబర్ 1 ఆన్ ద లిస్ట్ ఈస్ రావణాసుర. మూవీ ప్రమోషన్స్ లో రైటర్ శ్రీకాంత్ విస్సా గారు, మీరు హీరోస్ ని వైట్ ఆర్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో చూసుంటారు, బట్ ఇది కంప్లీట్ బ్లాక్ అంటే ఏ రేంజ్ ఈవిల్నెస్ అండ్ విలనిజం ఉంటుందో ఆలోచించుకోండి అని అన్నారు. రవణ విలన్ అన్నట్టు టీజర్ అండ్ ట్రైలర్ తో మంచి బజ్ అయితే వచ్చింది. కట్ చేస్తే మూవీ మెయిన్ ఐడియానే ప్రాస్థెటిక్స్ యూజ్ చేసి కొన్ని సీరీస్ ఆఫ్ మర్డర్స్ చేయడం. కానీ ఇక్కడ అలాంటి క్రూషియల్ సీన్స్ లో విఎఫ్ఎక్స్ దెబ్బ వేయడం వల్ల ఆ బిలీవబుల్ ఫ్యాక్టర్ మొత్తం పోతుంది అని కూడా అనిపిస్తారు మన చేత. అంత హై ఇచ్చిన ఇంటర్వెల్ తర్వాత చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ అన్ని కూడా మనం గెస్ట్ చేసేలా ఉండడం వల్ల మూవీలో ఉన్న ఫ్లో అంతా దెబ్బతింటది. మనకి ఎన్నో సినిమాల్లో హీరోని విలన్ షేడ్స్ లో ఆల్రెడీ చూపించారు. వాటిలో లాస్ట్ కి హీరోనే అవుతాడు. నేను థియేటర్ లో చూస్తున్నప్పుడు అయ్యా లాస్ట్ లో లా ఆఫ్ కన్వెన్షనల్ లాగా మళ్ళీ రొటీన్ గా చేసి హీరోని మంచోడు, వాడు చేసిందంతా రివెంజ్ కోసమని వాడు సుధపూస్ అని చెప్పకుండా చాలు అనుకున్నా. కానీ నా ప్రార్థన మాత్రం వర్కౌట్ అవ్వలేదు. తను చెల్లి అనుకున్న అమ్మాయిని చంపేస్తారని బాలని చంపడం కోసమని రివీల్ చేయగానే ఇది పోయింది అనే ఫీలింగ్ మాత్రమే వచ్చింది. అసలు కనెక్ట్ అవ్వని ఎమోషనల్ యాంగిల్ తో హీరో ఎంత మంచి చేసిన లాభం ఏంటి, ఎంత ఘోరంగా చంపిన ఉపయోగం ఏంటి? అదే ముందుగా అనుకున్న కోర్ పాయింట్ కి స్టిక్ ఆన్ అయ్యి అలానే తీసుండి వాడిని విలన్ చేసి ఉంటేనా ఇలాంటి రోల్స్ చేయడానికి అండ్ ఇలాంటి మూవీస్ తీయడానికి హీరోస్ అండ్ డైరెక్టర్స్ ఇంకా ముందుకు వస్తారు. మూవీ ట్యాగ్ లేనే హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అని, అండ్ లాస్ట్ కి అదే మార్చేసి హీరోస్ డూ ఎగ్జిస్ట్ అని పెడతారు. అక్కడే సినిమాలో ఉన్న పసంతా పోయింది అనుకోదు, వేరే విషయం. బట్ ఏం చేస్తాం, మంచి ఏటో దెబ్బతిన్నట్టే. నెంబర్ 2, ఊరు పేరు భైరవకోన. ఈ మూవీ టీజర్ లో గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీలే ఈ భైరవకోన అని అన్నారు. ఒక్కసారిగా క్యూరియాసిటీ అంతా పెరిగిపోయింది. అందరూ ఏదో మరో విరూపాక్షం ఫిక్స్ అయిపోయారు. దానికి తోడు 2 చార్ట్ బస్టర్ సాంగ్స్, డైరెక్టర్ వి ఆనంద్ మీద ఉన్న నమ్మకంతో మంచి బస్తో రిలీజ్ అయింది. తీరా మూవీ చూసేసరికి ఆ గరుడు పురాణం అన్న కాన్సెప్ట్ ని గట్టిగా వాడు అంటే 2.5 గంటల సినిమాలో 5 నిమిషాలు వాడుంటారేమో అంతే. మిగతాదంతా లవ్ స్టోరీలా చూపిస్తూ వస్తారు. పోనీ అదైనా బాగుందా అంటే అబ్బే ఐడియా ఉండదు, అంటే పస లేదు. అర్థమైందా? మన మూవీ ఫస్ట్ హాఫ్ లో వీళ్ళు ఎక్కడికో వెళ్ళారా, ఏదో అవుతుంది, అసలు ఏంటి భైరవకోన, ఎవరు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏందిరా ఇలా గోళాలు అనుకుంటా ఉంటాం. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నా కూడా ఆ తర్వాత వచ్చే సెకండ్ హాఫ్ గా మూవీలో ఉన్న పొటెన్షియల్ తగ్గించేస్తుంది. వాళ్ళు సెట్ చేసుకున్న సెటప్ కి జంప్ స్కేర్స్ తో జనాలు పోసుకునేలా చూపించచ్చు, బట్ దాని జోలికే పోలేదు. అంటే థియేటర్లు గబ్బైపోతున్నట్టు నాకు తెలియదు, కానీ ఇంకా లవ్ స్టోరీ పర్పస్ లేకుండా కూడా ఉండడం వల్ల అసలు అర్థమే కాదు. మీ దగ్గర ఉన్న ఐడియా ఏంటి, ఆ లవ్ స్టోరీ ఏంటి సార్? హీరో చేతిలో హీరోయిన్ చనిపోవడం ఎందుకు? అవసరం లేదు. ఎందుకు? ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ కి కావాల్సినవన్నీ సెటప్ చేసుకొని అసలు దాన్ని ఎందుకు సరిగా ఎక్స్ప్లోర్ చేయలేదు? అంటే మూవీలో ఎంత మంచి ఐడియాస్ ఉన్నాయంటే, చనిపోయిన వాళ్ళందరూ ఉండే ఊరే ఈ భైరవకోన అని, వాళ్ళకి అక్కడ శిక్షలు కూడా ఉంటాయి అని, చనిపోయిన వాళ్ళకి కూడా ఎమోషన్స్ అండ్ బాధ అంటే కోరిక కూడా ఉంటుందని, ఆ ఇంటర్వెల్ కి మార్నింగ్ అయ్యేసరికి అందరూ ఒక స్పెల్లోకి వెళ్ళిపోవడం, దయ్యాలని కంట్రోల్ చేసి ఒక మంత్రదండం, ఇలా ఇన్ని మంచి ఐడియాస్ పెట్టుకొని కూడా సెటప్ బాగా చేసి దేన్ని కూడా ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇదంతా కూడా రైటింగ్ ప్రాబ్లమే, అంతా హాఫ్ బిగడ్ గా ఉంటది అనమాట. వీటి వల్ల మూవీ పొటెన్షియల్ ని, ఇంటెన్సిటీ అని ఎంతో స్కోప్ ఉన్న హారర్ ఎలిమెంట్స్ ని వాళ్ళ చేతులారా వాళ్ళే పాడు చేసుకున్నారు అనడంలో డౌటే లేదు. నెంబర్ 3, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఒక జూనియర్ ఆర్టిస్ట్ హీరో అవుదాం అనుకుని కళ్ళగంటా ఉంటాడు, కానీ ఛాన్సెస్ రావు. అయితే అన్ని మానేసి హ్యాపీగా హీరోయిన్ తో లవ్ లో పడి వాళ్ళ కంపెనీకి సీఈఓగా ఉంటున్న టైంలో ఒక రియల్ లైఫ్ స్టోరీకి ఎన్నో కళ్ళ కన్నా హీరోగా చేసే ఆఫర్ వస్తుంది. ఇవన్నీ వదిలేసి హీరోగా చేద్దాం అనుకున్నాక ఆ ఆఫర్ పోయి తను అటు సీఈఓగా మళ్ళీ వెళ్ళలేక ఇటు హీరోగా చేయలేక ఆ కథ ఏదైతే ఉందో దాన్ని రియల్ లైఫ్ లో చేద్దాం అనుకుంటాడు. ఎంత మంచి ఐడియానో మీరు ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి వంకరత్నం వంశీ గారు నా పేరు సూర్యనారాయణ అని అంత వైలెంట్ అండ్ సీరియస్ గా తీయడం వల్ల వర్కౌట్ అవ్వలేదు అని ఈ మూవీని హిలేరియస్ గా చెప్దాం అనుకుని ఉంటారు. బట్ అదే మేజర్ ఫ్లో అయింది మూవీకి. ఒక సీరియస్ కాన్సెప్ట్ ని ఫన్నీగా చెప్పాలనుకోవడంలో తప్పే లేదు, బట్ అది చాలా వీక్ గా
క్రింజ్ అయిపోయేంత రేంజ్ లో చెప్పాలనుకోవడం వల్ల డిజాస్టర్ అయిపోయింది మూవీ. సెకండ్ హాఫ్ లో సీన్స్ అన్ని ఓవర్ ద టాప్ లో ఉండడం వల్ల ఏంట్రా ఈ ఓవర్ యాక్టింగ్ అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ మూవీకి ఉన్న స్క్రీన్ ప్లే ప్యాటర్న్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా కొంచెం కాంప్లికేటెడే. ఎందుకంటే మూవీలో ఇంకో మూవీ జరుగుతూ ఉంటది, బట్ అది ఎక్కడా కూడా సెటిల్డ్ వెళ్ళిపోదు. ఇంకా హ్యారీస్ జయరాజ్ గారిని ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారో ఏంటో కానీ ఒక్క పాట బాగోదు. బీజం విషయం అయితేనా ఇంకా సరే మొత్తం మూట కట్టి సదేసినట్టు ఉంటది. ఒక్క రౌడ్ మేకర్ కామెడీ తప్ప ఇంకా ఏ రిలీఫ్ ఇచ్చే మూమెంట్ ఉండదు సినిమాలో. ఇంకా రాజశేఖర్ గారు వస్తుందని వదిలేసి ఆ క్యారెక్టర్ని ఎందుకు ఒప్పుకున్నారో ఆయనకే తెలియాలి. చాలా సిల్లీ అండ్ కామెడీగా చూపిస్తారు ఆయన్ని. మూవీలో ఒక సీన్ లో హీరో అయితే ఇంకా క్లైమాక్స్ గా అంటాడు విలన్తో, మనకి ఇంకా చేశాను రా బాబు, దీన్నే క్లైమాక్స్ చేశాను రా బాబు అని అనిపిస్తుంది. అంటే ఆలోచించండి, ఒక మంచి ఐడియాని ఎంత చండాలంగా ఎగ్జిక్యూట్ చేశారో. దీన్ని ఇలా కాకుండా కొంచెం సీరియస్నెస్ ని పెంచి హీరో క్యారెక్టరైజేషన్ ఇంకా డెప్త్ గా చూపించి ఇంతకు ముందు క్రింజ్ అనుకున్న సీన్స్ అన్ని తీసేసి టైట్ గా మంచి ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న సీన్స్ ని యాడ్ చేసి ఉంటేనా రిజల్ట్ వేరేలా ఉండేది. నెంబర్ 4, టైగర్ నాగేశ్వరరావు. ఒక నిజ జీవితంలోని దొంగ. చరిత్రలో అతని గురించి చెడు తప్ప మంచి ఎక్కడా లేదు. అలాంటి రియల్ లైఫ్ దొంగ మీద బయోపిక్ అన్నప్పుడు అది రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. అనౌన్స్మెంట్ తోనే హైప్ తెచ్చుకున్న ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ తో ఇంకా హైప్ పెరిగిపోయింది. అండ్ మూవీ కూడా అంత బ్యాడ్ గా ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ లోని ఐడియాస్ కి, లైక్ ఇంట్రోలో చేసే గోదావరి బ్రిడ్జ్ మీద దొంగతనం కానీ, మద్రాస్ జైల్ సీక్వెన్స్ కానీ, చైల్డ్హుడ్ పోర్షన్స్ లో సీన్స్ అండ్ ఐడియాస్ కానీ, ఎస్పెషల్లీ ఎలివేషన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. కాకపోతే ఇక్కడ మనకి టీఎన్ఆర్ మీద బయట వాళ్ళకి ఏ ఒపీనియన్ ఉందో అదే చూపిస్తారు ఆబ్వియస్ గా నెగిటివ్ గా. కాకపోతే అది మరీ దారుణంగా ఉంటాయి. లైక్ రవణ ఒక అమ్మాయి ప్రైవేట్ పార్ట్ చూపించుకోవడం, తనని తన్నడం ఇలా అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో ఉన్న సీన్స్ అన్నిటికీ పే ఆఫ్స్ ఇచ్చుకుంటా రీజనింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మూవీ అంతా మరీ వన్ డైమెన్షనల్ అయిపోద్ది. ఏంట్రా మరి ఇంత మంచోడా, అంతా ఊరి కోసమేనా అన్నట్టు రొటీన్ అయిపోద్ది అనమాట. మేబీ అది నిజమవ్వచ్చు, బట్ అది మనం కన్విన్స్ అవ్వాలి కానీ బాల్ మనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారా అని తెలిసిపోకూడదు. ఇంకొకటి, మూవీలో ఉండే లవ్ ట్రాక్ మూవీకి పెద్ద స్పీడ్ బ్రేకర్ అనిపించింది. మూవీ ఫ్లో ని చెడగొట్టేలా అనమాట. ఇంకొక మేజర్ ఇష్యూ, విపరీతమైన వైలెన్స్ మూవీలో. న్యాచురల్ అండ్ రాగా తెద్దాం అనుకున్నారు, సరే దసరా రిలీజ్ అన్నప్పుడు ఆ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఇలా వైలెంట్ మూవీస్ కాకుండా నార్మల్ గా ఫ్యామిలీ టైప్ మూవీస్ కి వెళ్దాం అనుకుంటారు. సో మరీ అంత దారుణంగా చూపించడం వల్ల మూవీకి ఇంపాక్ట్ అయింది. అందుకే ఆ టైంలో అందరూ భగవంత్ కేసరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇంకొక మేజర్ ఇష్యూ మూవీకి రన్ టైం. 3 hours ఉన్నాయి రన్ టైం వల్ల. ఫస్ట్ రోజు చాలా బ్యాక్లాష్ వచ్చింది. రిలీజ్ అయిన 3 days కి మూవీ చాప్ చేసి రన్ టైం తగ్గించినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలా కాకుండా సెకండ్ హాఫ్ లో బోరింగ్ సీన్స్ అండ్ టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్ మరీ పాజిటివ్ అండ్ ఊరు కోసమే చేస్తున్నాడు అనే షిఫ్ట్ ని డైజెస్ట్ చేసుకోవడానికి అండ్ ఎమోషనల్ కనెక్టివిటీ ఇచ్చేలా మంచి సీన్స్ పడుంటే చాలా చాలా బాగుండేది. నెంబర్ 5, సైందవ్. ఒక రేర్ జెనెటిక్ డిసార్డర్ ఉన్న చిన్న పాప. తనకి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, అది ఒక్కొక్కటి 17 కోట్లు. ఈ డిసీజ్ హీరోకి ఉన్న 5 ఏళ్ల కూతురికి వస్తే అప్పుడు మన వెంకీ మామ ఏం చేశాడు అన్నది సైందో స్టోరీ. ఇలాంటి స్టోరీని విక్రమ్ అండ్ జాన్ విక్ మూవీస్ లాంటి బ్యాక్ డ్రాప్ లో పెట్టి తెద్దాం అనుకున్నారు డైరెక్టర్ శైలేష్ కురన్. ఐడియా మంచిదే, చంద్రప్రస్థ అనే ఒక ఫిక్షనల్ ఊరిని క్రియేట్ చేయడం, అక్కడ ఒక క్రైమ్ సిండికేట్ గవర్నమెంట్ ఉండడం, ఇలా కొత్త పాయింట్స్ చాలా ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నా కూడా పూర్ డైరెక్షన్, రైటింగ్ అండ్ అసలు ఇంత పిసర కూడా ఇంపాక్ట్ఫుల్ గా లేని బీజం వల్ల ఉన్న మంచి సీన్స్ అన్ని కూడా పోతాయి అనమాట. ఎలివేషన్స్ తో పాటు తోపేం కాదు, బట్ ఎందుకు కొట్టడమైనా కొట్టలేదేమో ఆయన. అసలు బీజం కొట్టింది సంతోష్ నారాయణ అన్న డౌట్ కూడా వచ్చింది ఒక పాయింట్ లో. చిన్న పిల్లలు పెట్టి వాళ్ళని ఏడిపించి హింస పెట్టి ఎమోషనల్ గా కనెక్ట్ చేయాలనుకోవడం కన్నా చెత్త ఐడియా ఇంకొకటి లేదని నా ఫీలింగ్ అండి. ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది మూవీ అంతా. ఎందుకురా తింసేస్తున్నావు, జనాన్ని ఇప్పుడు పిండి పిండి రసం లాగినట్టు ఏడవలని కావాలని చేసినట్టు క్లియర్ గా తెలిసిపోద్ది. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ కి వస్తే, కార్ యాక్షన్ సీక్వెన్స్ కానీ, కార్ తో ఫ్లైట్ ని చేస్ చేసే సీక్వెన్స్ కానీ, ఇంకా మనోడు అసలు తోపు వాడు ఏం చేస్తావాడో తెలుసా అని చెప్పే సీక్వెన్స్ కానీ, అన్ని ఐడియాస్ పరంగా బానే ఉన్నా కూడా ముందుగా చెప్పుకున్నట్టు అటు విక్రమ్ లా ఇటు జాన్ విక్ లో ఉండే ప్రయత్నంలో ఎక్కడో చచ్చిపోయింది మూవీ. అది దాటి రాదంతే. ఇంకా నాకు కూడా అర్థం కాదు, మూవీ అంతా సైంధవ్ ఇచ్చేసాడు అని అంటానే ఉంటారు కానీ అసలు ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు అన్నది మనకు చూపించరు. మళ్ళీ అది ఇవ్వాలంటే భాగ్యం మనకి ఇప్పుడు అప్పుడే కాదండో, నెక్స్ట్ పార్ట్ లో ఇస్తారంట. అలా సైంధవన్న చేసిన విన్యాసాలు, విధ్వంసాలు చూస్తే భాగ్యం మనకి ఇంకా రాకుండా అలాగే చూడకుండా పోయిందిలేండి. ఇలా కాకుండా ఆ ఎలివేషన్ ఏదో సరిగ్గా ఇచ్చి, అసలు సైంధవ్ని సైకోని ఎందుకు అంటారు, తనకి అందరూ ఎందుకు భయపడుతున్నారు, అసలు తన ముందు ఏం చేసేవాడు, ఇవన్నీ బాగా చూపించి ఎలివేషన్స్ కరెక్ట్ గా ఇచ్చి, అలాంటి వాడు ఇప్పుడు సైలెంట్ గా ఉండి తన కూతురి తన ప్రపంచం అనుకునేంతలా ఎలా మారడన్న షిఫ్ట్ కి సరైన ఎమోషనల్ యాంగిల్ కూడా చూపించుంటేనా ఆ క్యారెక్టర్ కి లాస్ట్ లో తను పడిన బాధకి మనం కనెక్ట్ అయ్యేవాళ్ళం అండ్ మూవీని హిట్ చేసేవాళ్ళం. ఇలా మూవీస్ ఎందుకు అవుతున్నాయని ఒక్కో పార్ట్ లో ఒక్కో రీజన్ చూస్తూ ఉన్నాం. ఈ పార్ట్ లో చెప్పాలనుకున్న పాయింట్, రిలీజ్ టైమ్ అండ్ ఫేక్ ఎక్స్పెక్టేషన్స్.
నాగేశ్వరరావు అండ్ సైంధవ్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లే దసరా అండ్ సంక్రాంతికి రిలీజ్ అవడం వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్స్. ఇందాక డిస్కస్ చేసుకున్న ఫ్లాస్ తో పాటు రిలీజ్ టైం ఇంపాక్ట్ కూడా ఉంది. ఇక రావణాసుర భైరవ కోన నెక్స్ట్ అయితే శంకర్ సార్ ఐ మూవీకి ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినట్టు మూవీలోని కాన్సెప్ట్ చూసి మనం ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే చాలా సింపుల్ గా బయటకు పంపించేస్తారు. అలా చెప్పే విధానంలో పూర్తిగా కాన్సెప్ట్ అంతా డైల్యూట్ చేసుకుని ఒక మంచి ఐడియాని పాడు చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఒక మూవీ లవర్ గా మాత్రం ఆ బాధ అస్సలు తట్టుకోలేం. మీకు అలానే అనిపించిందా? అనిపిస్తే కామెంట్స్ లో చెప్పండి. ఇలాగ కాన్సెప్ట్ బాగున్నా కూడా ఎగ్జిక్యూషన్ లో పోయిన మూవీస్ ఏంటో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి జెన్యూన్ మూవీ స్టఫ్ కోసం మా మూవీస్ ఫర్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేసేస్తే వి విల్ బి మోర్ దన్ హ్యాపీరా మ్యామ్. ఇక ఉంటా మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.